హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీటీ మొబైల్ టెక్ సొల్యూషన్స్. ఈరోజైతే మీ ముందుకి ఒక మొబైల్ అయితే తీసుకొచ్చిన. అదైతే మిడిల్ క్లాస్ మొబైల్ అనమాట. అది 7,500కి 5G ఫోన్ అనమాట. చూసారా ఫోన్ బాగుందా? 7,500 5G. అసలు మొబైల్ బాక్స్లో ఎలా వచ్చింది, అసలు దాంట్లో ఏమున్నాయి, ఎలా ఉంటుంది దాని అంటే లైట్గా అంటే కొన్ని చెప్తానమాట నాకు తెలిసిన వాటికి. ఫోన్ అయితే బాక్స్ పోకో M6 Pro 5G అనమాట. ఇటు అంటే ఏం లేవు, ఊరిని ఇటు బ్యాక్ సైడ్ పట్టుకుంటుంది అనమాట. మీడియాటెక్ డైమెన్షన్ 6100 మీద ప్రైమరీ స్కై డిజైన్ అనమాట. 7.1 సెంటీమీటర్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది అనమాట. అంటే సరిపోతుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ మొబైల్ అయితే ఇది అనమాట. నీట్గా వచ్చేసింది. మైనస్ ఏంటంటే దీంట్లో పౌచ్ ఒకటి ఇవ్వలేదు. ఫోన్లో పౌచ్ ఇస్తే ఇంకా బాగుండేది. ఫోన్లో వచ్చేసి కేబుల్ ఒకటి, ఛార్జర్ ఒకటి ఇచ్చారు. అది నాకు చెప్పాను కదా, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట సపోర్టు. సరిపోతుందిలేండి ఇంట్లోకి, ఎందుకు అంత అవసరం లేదు. ఫోన్ అయితే సెటప్ చేసేద్దాం. అంటే బేసిక్గా కొంతమందికి ఫోన్ కొనగానే సెటప్ చేయడం కూడా చేత కాదు. ఒకవేళ ఎవరికి వచ్చిన వాళ్ళు అయితే ఓకే, చేత కాని వాళ్ళు అయితే చూడండి, ఉపయోగపడుతుంది పక్కా. ఇది కూడా మీరేం లేదండి, సెటప్ అంటే స్కిప్ ఎక్కడ కానీ వస్తే అక్కడ స్కిప్ నెక్స్ట్ కొట్టడమే, పెద్ద ఏం లేదు అక్కడ. నాకు వీలైనంతగా ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టాను. మరి ఎక్కువ స్పీడ్ పెడితే కొంచెం అర్థం కాదులేండి. ఫోన్ అయితే ఓకే, బాగానే ఉంది. ఆ బడ్జెట్కి వర్త్ అనమాట. కొంచెం లేట్ అవుతుంది. కొంచెం మీకు ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ చూపించాను కదండి, కానీ అండి చాలా లేట్ అయింది. చాలా అంటే 10 minutes దాకా పట్టింది. ఫోన్ వచ్చేసి నేనైతే తీసుకోలేదు. మా తమ్ముడు ఐర్లాండ్లో ఉంటాడు. వాడు ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తుంటే ఫస్ట్ శాలరీ వచ్చింది. ఫస్ట్ శాలరీ వస్తే ఆ శాలరీతో వాళ్ళకంటే మా అక్కకి ఫోన్ కొన్నాడు అనమాట. ఫస్ట్ శాలరీతో వాళ్ళకి ఫోన్ కొన్నాడు. ఫుల్ హ్యాపీ వాడైతే. నేను హ్యాపీ, ఎందుకంటే మా వాడు ఓకే ఫ్రెండ్ ఏదరా మా వాడైతే ఒకడు వచ్చిండు. నాకు కొంచెం వీడియో తీయాలంటే ఏదోలా ఉంటుంది అనమాట, ఎవరన్నా వస్తే, అందుకే కట్ చేసిన. ఫోన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూసుకోండి. బాగుందా? సైడ్ కెమెరా టెస్ట్ చేద్దాం ఒకసారి. కెమెరా టెస్ట్ చేద్దాం. వస్తుందా? ఎక్సలెంట్ కదా. ఆ ప్రైస్కి వర్త్ వర్త్. ఫ్రంట్ క్యాన్ పెడతామా? ఫ్రంట్ క్యాన్ కూడా వస్తుంది, బాగా వస్తుంది. ఆ ప్రైస్కి అయితే వర్త్. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇది ఇంట్లో వాడుకోవటానికి వాటికైతే బాగుంటుంది, కానీ అంతగా ఓకేనా, ఇంట్లో వాడుకోవటానికి వర్త్. 5Gకి అసలు 7,500 5G ఎలా వస్తుందండి? అంటే ఈ వీడియో ఎవరికన్నా వర్త్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో. అంటే కొంతమంది చూస్తుంటారు కదా, 4-5 వేలకి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాలని, ఇంకా 2,500 వేసుకుంటే ఈ ఫోన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక మొబైల్ చెడిపోయింది అనుకుంటే దాన్ని కాంబో వేసుకొని ఉన్న 2,500 అవుతుంది, ఓకేనా. దానికి బదులు అంటే దానికి ఎన్నిసార్లు అని కాంబో వేపిస్తాం. ఇట్లాంటిది ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఎక్సలెంట్గా వాడుకోవచ్చు. అసలు నాకు చూస్తున్నప్పుడే మైండ్ పోయింది. ఇది వచ్చాక ఖచ్చితంగా వీడియో చేయాలనుకున్నాను, చేశాను. ఫోన్ అయితే బాగుంది. ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో ఉంది, నేనైతే ఫ్లిప్కార్ట్లో పెట్టాను. ఫోన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి.
ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో చెప్పాను కదా సాఫ్ట్వేర్ గురించి, దాని గురించి కూడా వీడియో చేస్తాను. కొంచెం దాని గురించి సెర్చ్ చేస్తున్నాను అనమాట. నాకు తెలిసినంతలో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.